హలో ఫ్రెండ్స్, ఈరోజు మన స్టోరీ వచ్చేసి ఒక తెలివి తక్కువ సోమరిపోతు కథ. నేను వాళ్ళ ఊరి స్కూల్ మాస్టర్ని. నేనే వాడికి బుద్ధి చెప్పబోతున్నాను. స్టోరీ ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ. మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంద్రయ్యమ్మ ముసలోని లెక్క ఎప్పుడు పండుకొనే ఉంటావు? గట్టి చూడవని చక్కదనాల పెండ్లాన్ని వేసుకున్నావు, దాన్ని వట్టిగానే కూర్చుంటా పెడతీవి. ఓ తిండి లేదు, తిప్పలేదు, పైసా సంపాదన లేదు. ఏ ఊకుండే అమ్మ, ఎప్పుడు ఏమవుతావో నాకు నిద్ర వస్తుంది. కొంచెం బండని ఏమన్నా అంటే ఆ గాడిదని ఎంట పెట్టుకొని తిరుగుతా ఉంటాడు. ఆ గాడిదకి ఈయనకేమన్నా తేడా ఉన్నదా అత్త? ఎందుకు తేడా లేదే, అదన్నీ ఇంత సామాన్లు అవో ఇవో మోసుకొత్తది. ఈడేం చేస్తాండు మొద్దు బల్పు? నీ అవ్వ ఇంటుంటే మొత్తం ఇదే రామాయణ మావే. నన్ను తిననియరు, పండనియరు, లేవనియరు. పోరా అన్నాడు, బయటకు పోయి ఏమన్నా సంపాదించుకరాపోన్నాడు. ఆ గాడిదని ఎంటేసుకొని పోయి సామాన్లన్నా మోసింది, పైసలు పట్టుకరాపోన్నాడు. ఏ ఆపుండ్రి, పోతానం. పావే గాడి తిన్నాడు. మనకి ఇంట్లో ప్రశాంతత లేదు. పోతాడు, పోయి ఏం చేస్తాడు? ఎన్నో చెట్టు కింద పోయి అంటాడు. అరే సోమరిపోతాడు, వచ్చినావురా. గట్ల పొలానికి అత్త ఏమైతుందిరా? ఏమైనా ఇంట్లో కూర్చుంటావు? అబ్బో, ఒక పొలానికి నా తోటి శాతం అయితే అదే. నేను ఎట్లున్నా చూడు బక్కగా. అంటే ఎన్ని పనులు ఉంటాయి, నాకేడ శాతం అయితే. మరి ఏం శాత కాకపోతే ఎట్లరా? నీ పెళ్ళాం నీ తల్లిని ఎట్లా పోషిస్తావు? ఏమున్నావురా నువ్వు గిట్ల అయితే ఎట్లా? నువ్వు నీ పని చేసుకోపో. మధ్యలో వచ్చి నన్ను ఎందుకు మాట్లాడిస్తావు? నీకు పని పాట లేదా? అవురా, ఈ పని పాట లేని వాళ్ళతో నేను ముచ్చట పెట్టి నా టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటూ నేను పోతా అన్న. ప్రతోడు నాకు వచ్చి సలహాలు చెప్పుడే. అరే అవులేక చెప్పురా, రాముడికి రావణాసుడికి యుద్ధం ఎక్కడ జరిగిందో చెప్పు. అరే ఈ పాఠం నిన్ననే కదరా నేను చెప్పింది. బుక్కులో కాదురా, ఎక్కడ, ఏ ప్రదేశంలో? నీకు ఇట్లా కాదురా. నీలాంటి గాడిదలను మనుషులకి ఎట్లా తయారు చేయాలో నాకు తెలుసున్నాడు. నీకు పెద్ద పనిష్మెంట్ ఇస్తున్నాడు. ఏంది ఈ మాస్టారు గాడిదని మనిషి లెక్క తయారు చేస్తాడా? అబ్బో, నాకు అయితే తెలియకపాయ్. ఇప్పుడు నా దగ్గర అయితే ఒక గాడిద ఉన్నది, దాన్ని మనిషి లెక్క తయారు చేసిండనుకో ఈ మాస్టరు. అప్పుడు నేను ఏం పనులు చేసుడు అవసరం ఉండదు. ఎట్లనే వేసికి మాస్టర్ ఇంట పడాలి ఇప్పుడు. ఓ మాస్టారు, మాస్టారు ఆగుండ్రి. ఏందిరా పని పాట లేని బతికేదవా? నన్ను ఎందుకు పిలుతానోరా? బా మాస్టారు, నీ గాడిదని మనిషి లెక్క వేయచ్చు అంటివి కదా. ఏంది, ఏం మాట్లాడుతున్నావు? నేను ఇప్పుడే ఇన్న మాస్టర్ గా పూరంతో నువ్వు అంటున్నావు గాడిదని మనిషి లెక్క ఎట్లా చేసుడో నాకు తెలుసు అన్నావు. నాకు ఎట్లన్నా వేసి ఇప్పుడు నా దగ్గర గాడిదింది చూడు, దాన్ని మనిషి లెక్క వేసుడేను. అరే మూర్ఖ మొక్కపోడా, ఈయనంత మూర్ఖుడు ఇంకెక్కడ ఉండడు. ఎట్లనే వేయురి మాస్టారు, నీకైతే ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు ఇస్తా, కాదని మాత్రం అనొద్దు. ఈ మెంటలోనికి ఏం పుట్టింది అంటే ఆశ్చర్యస్తాడు. ఏదోటి చేసి ఇంటికి బుద్ధి చెప్పాలి. సరే గాడిద నీడు వదిలిపెట్టివో, 2 గంటలు అయినాక రా. బా మాస్టారు, నీకు ఎంత రుణపడి ఉంటా అంటే అంత రుణపడి ఉంటా నేను. మాస్టర్ ఇంకొక రిక్వెస్ట్ మాస్టారు. ఏంద్రా నీ అయ్యా నన్ను టార్చర్ చేసి చంపుతాను ఇవాళ తెల్లారులు ఇవ్వంగానే. మాస్టర్ నాకు ఎట్లా చదువు అవ్వలేదు, నా గాడిద కన్నా మనిషి అయినాక కొంచెం చదువు నేర్పియండి మాస్టర్ ప్లీజ్. రాపో అన్ని నేర్పుతున్నాడు. వీడికి ఇప్పటికైనా బుద్ధి వస్తుందో లేదో, వీడు మారుతాడా లేదో చూడాలి. ఏంద్రా మళ్ళీంటనే అత్తివి? ఇగో ఇవాళ నుంచి నన్ను ఏమను లేదు, మీరు చెప్తున్నా. నేను రేపటి నుంచి మస్తు కోట్లు సంపాదించుతున్నా. చూడండి, రేపటి నుంచి అసలు ఏం పని చేయ రాజు లెక్క బతుకుతా నేను. అత్తయ్య మనం ఈయన గురించి ఇడిచిపెడదామే, మన పని మనం చూసుకుందాంపా. చెప్తున్నాను, నేను చేస్తాం వేసేడంగా చూద్దాంపా, మన పని మనం చేసుకుందాం. పోరడెట్లన్నా సావని. పోనీ అమ్మ, రేపటి నుంచి చూడు నేను ఎక్కడుంటానో. ఇప్పుడైతే వండుకుందాం. మాస్టర్ 2 గంటల తర్వాత రమ్మన్నాడు కదా, అప్పటి వరకు ఎట్లుంటుందో నా ఫ్యూచర్ కలలుగా అనుకుంటా వంట. వామ్మో, ఇదేంది 3 గంటలు వాడినా, తొందర పోవాలి. మాస్టరు వచ్చిన మాస్టారు, నా గాడిద ఎక్కడుంది? అదే మాస్టారు, మంచి మనిషిలా మారిన నా గాడిది. ఉంది వచ్చినావా? కరెక్ట్ టైం గుర్తు పెట్టుకొని వస్తావు అనుకున్నా. 3 గంటలకు వచ్చినావు, 2 గంటలకు రమ్మంటే. సారీ మాస్టారు, నా గాడిది మనిషి అయితే ఎట్లుంటుందా అని కలలుగా అనుకుంటా వండుకున్నా. 2 గంటలు అయిపోయాయి, 3 గంటలు అయిపోయాయి. చెప్పిన టైంకే వస్తే నువ్వు ఇట్లా ఎందుకుంటావు? మరి నా గాడిద ఏది మాస్టారు? మనిషి ఏది? నా గాడిది మనిషి మంచిగా చదువు అయితే చెప్పిండ్రు కదా. మంచి మనిషి అయింది, మంచిగా చదువుకున్నది కూడా. ప్రపంచంలో ఉన్న చదువు అంతా చదివింది 2 గంటలలో నీ గాడిది. మాస్టర్ ఎన్ని పైసలు ఇవ్వమంటారు మాస్టర్? మరి మీకు
ఏక పైసలు ఎందుకు నా వృత్తే చదువు ఎప్పుడు నేను పైసలు తీసుకోను. అబ్బాయి ఇంత మంచి మాస్టారు మీరు, మా గాడిద ఎక్కడుంది మరి మాస్టారు? నీ గాడిది మంచిగా మనిషి అయ్యి పెద్ద పెద్ద చదువులు కూడా చదివి పోలీస్ ఇన్స్పెక్టర్ అయింది. ఆడ పోలీస్ స్టేషన్లు ఉన్నది, పోలీస్ అయి కూర్చున్నది నీ గాడిది. అబ్బా మాస్టారు అంతని దయ కదని పోలీసు ఎత్తివా అని నా గాడిదిని. అబ్బా మాస్టారు నీ రుణం జన్మల్లో తీసుకోలేను నేను. సరే మాస్టారు మరి నేను పోయేస్తా నా మనిషి దగ్గరికి, గదే నా గాడిది పోలీస్ దగ్గరికి. పో నేను కూడా గదే వెయిట్ చేస్తున్నా, తొందర పో. అరే గాడిది, ఓ నా గాడిది, అరే నా పోలీస్ గాడిది ఇక్కడికి చూసినావా రా? దారా నా గాడిది పోలీసుగా వచ్చి నా కాళ్ళు మొక్కు, నిన్ను పోలీస్ని చేసిన నేను, నా రుణం తీర్చుకోరా. అరే అవులేగా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అమ్మ నీ అమ్మ గాడిది గంత బలిపు ఎక్కిందా అరా నీకు గాడిదిగా? పిచ్చి గిట్ట లేచిందా మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చినావు నువ్వు? అరే నా గాడిది పోలీసా, నీకు ఇంత బలపడుతుంది అనుకోలేదురా నేను. పోలీసు కాగానే నన్ను మర్చిపోతా అవురా? పానాడు ఇంటికి పోదాం పానాడు, వచ్చి నాకు సేవలు చేద్దు పానాడు. నీ అమ్మ బేవకు బలిసిందా అవే